నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఒకప్పుడు రాఖీ పండుగ వచ్చిందంటే చాలు కోల్కతా, రాజస్థాన్ రాఖీలకు మంచి క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. తెలంగాణ రాఖీలు దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఈ రాఖీలకు పెద్దపల్లి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఇక్కడ తయారవుతున్న ఎస్ఆర్ఆర్ రాఖీలు దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఏకంగా 6 దేశాలకు సైతం సరఫరా అవుతున్నాయి. 53,000 రకాల డిజైన్లతో రాఖీలు అందుబాటులో ఉండటంతో రాఖీ పండుగ వచ్చిందంటే చాలు పెద్దపల్లి వైపే అందరి చూపు పడుతోంది. 10 పైసల నుంచి 500 రూపాయల వరకు రాఖీలు ఇక్కడ దొరుకుతున్నాయి. అన్నా చెళ్లల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ రాఖీలు కేవలం వ్యాపారానికే పరిమితం కాలేదు. వీటి తయారీ, విక్రయాలతో దాదాపు 3,000 మందికి ఉపాధి లభిస్తోంది. దేశం నలుమూలలకే కాదు, విదేశాలకు సైతం తెలంగాణ రాఖీలను పంపిస్తూ పెద్దపల్లిని రాఖీల హబ్ గా మార్చిన ఎస్ఆర్ఆర్ రాఖీలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. గతంలో రాఖీలు కొనాలంటే కలకత్తా, రాజస్థాన్ వ్యాపారులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చేది. దాదాపు 12 ఏళ్ల క్రితం వరకు కూడా అక్కడి నుంచే రాఖీలు దిగుమతి చేసుకునేవారు. దీంతో ఆ వ్యాపారులు చెప్పిన ధరకే కొనాల్సిన పరిస్థితి ఉండేది. అయితే పెద్దపల్లిలో ప్రముఖ వ్యాపారి ఇల్లందు కృష్ణమూర్తి ఎస్ఆర్ఆర్ రాఖీల కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. స్థానికంగానే భారీ స్థాయిలో రాఖీల తయారీ, విక్రయాలు మొదలయ్యాయి. దీంతో ధరలు గణనీయంగా తగ్గాయి. తక్కువ ధరకే మంచి రాఖీలు అందుబాటులోకి రావడంతో పెద్దపల్లి నుంచి దేశంలోని నలుమూలలకు రాఖీలు వెళ్లడం ప్రారంభమైంది. ఇప్పుడు పండుగ సీజన్లో దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా పెద్దపల్లి ఎస్ఆర్ఆర్ రాఖీలే కనిపించే స్థాయికి చేరుకున్నాయి. నిజానికి అన్నా చెళ్లలకు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. సోదరుడి చేతికి రాఖీ కట్టి తమ ప్రేమను చాటుకునే ఈ పండుగ కోసం ఆడపిల్లలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. తమ సోదరుడికి నచ్చేలా రకరకాల డిజైన్లలో రాఖీలు ఎంచుకుంటారు. ఇక అందంగా ఆకట్టుకునే డిజైన్లతో రాఖీలు పెద్దపల్లిలోనే తయారవుతుండటం, గతంతో పోలిస్తే తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో మహిళల ఆసక్తి మరింత పెరిగింది. దీంతో రాఖీ పండుగ వచ్చిందంటే చాలు పెద్దపల్లిలోని రాఖీ కేంద్రాలకు మహిళలు క్యూ కడుతున్నారు. తమ అన్నదమ్ముల చేతికి కట్టే రాఖీ ప్రత్యేకంగా ఉండాలంటూ రకరకాల డిజైన్లు ఆసక్తిగా ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్దపల్లి ఎస్ఆర్ఆర్ రాఖీ తయారీ కేంద్రంలో రాఖీల సందడి ఓ రేంజ్లో కొనసాగుతుంది. 10 పైసల నుంచి ఏకంగా 500 రూపాయల వరకు రకరకాల రాఖీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ఈ ఏడాది ఏకంగా 53,000 డిజైన్లలో రాఖీలను తయారు చేశారు. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన రాఖీ వ్యాపారులు పెద్దపల్లికి వచ్చి తమకు కావాల్సిన రాఖీలను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోళ్లు భారీగా ఉండటంతో బిల్లింగ్ ను సైతం బార్ కోడింగ్ పద్ధతిలో వేగంగా పూర్తి చేస్తున్నారు. మొత్తంగా తక్కువ ధరలు, వేలాది డిజైన్లు ఇదే పెద్దపల్లి రాఖీలకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణంగా మారిందని తెలుస్తోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దపల్లిలోనే ఇంత పెద్ద స్థాయిలో రాఖీలు తయారవుతుండటంతో ఇక్కడి రాఖీలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఏర్పడింది. పెద్దపల్లి రాఖీల ఖ్యాతి అన్ని రాష్ట్రాలకు మాత్రమే కాదు, దేశ సరిహద్దులు దాటి విదేశాలకు కూడా చేరింది. అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, శ్రీలంక వంటి దేశాలకు ఎస్ఆర్ఆర్ రాఖీలు ఎగుమతి అవుతున్నాయి. అక్కడి షాపింగ్ మాల్స్ లో సైతం ఎస్ఆర్ఆర్ రాఖీలు కొలువు తీరుతున్నాయి. దీంతో ఒకప్పుడు స్థానికంగా మొదలైన ఈ రాఖీల వ్యాపారం ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అలాగే ఈ ఎస్ఆర్ఆర్ రాఖీ కేంద్రం కేవలం వ్యాపారానికే పరిమితం కాలేదు. దీనివల్ల ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరిగాయి. మొదట్లో కేవలం 100 మందితో మొదలైన ఈ కేంద్రం ఇప్పుడు ఏకంగా 3,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. మరి ముఖ్యంగా మహిళలకు ఇది మంచి ఉపాధి మార్గంగా మారింది. ఇంటి పనులు చూసుకుంటూనే రాఖీలు తయారు చేస్తూ రోజుకు ఒక్కో మహిళ 300 నుంచి 800 రూపాయల వరకు సంపాదిస్తున్నారు. రాఖీ తయారీతో తమ చేతికి పని, కుటుంబానికి అదనపు ఆదాయం వస్తుండటంతో మహిళలు కూడా
కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పెద్దపల్లిలో వేలాది కుటుంబాలకు ఉపాధి మార్గంగా మారింది. ఈ సందర్భంలోనే ఎస్ఆర్ఆర్ రాఖీ సెంటర్ను నడిపిస్తున్న వ్యాపారి ఇల్లంతుల కృష్ణమూర్తి మాట్లాడుతూ గతంలో కలకత్తా నుంచి రాఖీలు తెచ్చి ఇక్కడ విక్రయించేవాళ్లమని చెప్పారు. అప్పట్లో రాఖీల కోసం ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వచ్చిందని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ముడి సరుకులు తెప్పించి పెద్దపల్లిలోనే రాఖీలు తయారు చేయడంతో తక్కువ ధరకే మంచి రాఖీలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. ధరలు భారీగా తగ్గడమే కాకుండా ఈ రాఖీల తయారీ ద్వారా పెద్దపల్లి ప్రాంతంలో 3,000 మందికి పైగా ఉపాధి కల్పించడం సంతోషంగా ఉందని తెలిపారు. అలాగే పెద్దపల్లిలో రాఖీలు చాలా తక్కువ ధరకే దొరుకుతున్నాయని బెంగళూరుకు చెందిన వ్యాపారి ప్రవీణ్ తెలిపారు. గత 10 ఏళ్లుగా రాఖీల వ్యాపారం చేస్తున్నట్లు చెప్పిన ఆయన ఇంతకు ముందు కలకత్తా, ఢిల్లీ, ముంబై నుంచి రాఖీలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. కానీ గత 4 ఏళ్లుగా పెద్దపల్లిలోనే రాఖీలు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎందుకంటే ఇక్కడ కలకత్తాతో పోలిస్తే దాదాపు 60% తక్కువ ధరకే రాఖీలు లభిస్తున్నాయి. అంతేకాదు వేలాది రకాల డిజైన్లు ఒకే చోట దొరుకుతున్నాయి. తక్కువ ధరకే రాఖీలు కొనుగోలు చేయడంతో గతంతో పోలిస్తే ఇప్పుడు వ్యాపారంలో లాభాలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. అందుకే ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా పెద్దపల్లికే వచ్చి రాఖీలు కొనుగోలు చేస్తున్నామని స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే ఒకప్పుడు రాఖీల కోసం కలకత్తా, రాజస్థాన్ వైపు చూసిన పరిస్థితి నుంచి ఇప్పుడు అదే ప్రాంతాల వ్యాపారులు పెద్దపల్లికి వచ్చి రాఖీలు కొనుగోలు చేసే స్థాయికి సీన్ మారిపోయింది. వేలాది డిజైన్లు, తక్కువ ధరలు, దేశవ్యాప్తంగా విదేశాల్లోనూ పెరిగిన డిమాండ్తో పెద్దపల్లి రాఖీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అదే సమయంలో రాఖీల తయారీతో వేలాది కుటుంబాలకు, ముఖ్యంగా మహిళలకు ఉపాధి దొరుకుతోంది. అన్నా చెళ్లళ్ల అనుబంధానికి గుర్తుగా చేతికి కట్టే చిన్న రాఖీ పెద్దపల్లిలో మాత్రం వేలాది కుటుంబాలకు జీవనాధారంగా మారింది. రాఖీ పండుగ వచ్చిందంటే దేశవ్యాప్తంగా కనిపిస్తున్న ఈ రాఖీల వెనుక పెద్దపల్లి ప్రజల కష్టం, మహిళల శ్రమ, వ్యాపారుల పట్టుదల కనిపిస్తోంది. అందుకే రాఖీ ప్రపంచంలో పెద్దపల్లి పేరు ఇప్పుడు ప్రత్యేకంగా వినిపిస్తోంది.